నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నేతలకు తెగులు పట్టింది. రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ఆరోపణ. పేదరికం లేని సమాజం చూడాలన్నదే నా కోరిక. బెంగళూరులో ఐటీ ప్రతినిధుల సదస్సులో చంద్రబాబు. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పనిచేయాలని ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కోరారు. గురువారం విశాఖలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు దేశంలోనే అన్ని పంచాయతీలు, పట్టణాల్లో ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ప్రధానంగా మహిళలకు సంక్షేమ పథకాల గురించి విస్తృత అవగాహన కల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ హరి వెంకట కుమారి, గ్రేటర్ కమిషనర్ సాయికాంత్ వర్మ, జేసీ విశ్వనాథం పాల్గొన్నారు. అధికారులను అభ్యర్థిస్తున్నాం. హార్టీ వెల్కమ్ టు ఆనరబుల్ గవర్నర్ గారు. వారికి కూడా హార్దిక స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి కూర్చున్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడినట్లయితే పరిశ్రమల దగ్గర నుంచి రెక్కాడితేనే గాని డొక్కాడని బడుగు బలహీన ప్రజల వరకు అందరి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడడమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యం. సంపన్నుల సంగతి అలా ఉంచితే నిరుపేదలకు శ్రీమతి జి వెంకట కుమారి, మేయర్, గ్రేటర్ Visakhapatnam Municipal Corporation, all the other dignitaries present here on the occasion of Viksit Bharat Sankalp Yatra program, my warm greetings to you all. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సోదర సోదరీమణులు, మీడియా ప్రతినిధులు అందరికీ నా నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న అనేక ముఖ్య పథకాలు మరియు కార్యక్రమాలు గురించి పౌరులకు తెలియం చేయడం, అర్హులైన ప్రజలు ఆ పథకాల లబ్ధి పొందేలా సాధికారత కల్పించడం, ప్రజలకు మరింత చేరువుగా వెళ్ళి ఈ పథకాల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసినదే. The Government of India, with participation of states and union territories, is actively engaged in the mission of saturation. రాష్ట్రంలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేసిందని, ఫలితంగా నేరాలు తగ్గాయని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం మంగళగిరి డీజీపీ కార్యాలయంలో వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది హత్యలు తగ్గాయని, దొంగతనాలు సైతం తగ్గుముఖం పట్టాయన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్యాంగ్లను పట్టుకున్నామన్నారు. జిల్లా ఎస్పీ నుంచి కానిస్టేబుల్, హోంగార్డుల వరకు తమ కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించారన్నారు. గుడ్ మార్నింగ్. సో ఈ సంవత్సరం మనం ప్రెస్ మీట్లో స్టేట్ వైడ్ క్రైమ్ రివ్యూ ఫలితాలు మీకు చెప్దామనేసి అంతా మనం కలవడం జరుగుతుంది. ఈ పోలీస్ శాఖలో ఈ సంవత్సరంలో సమర్థవంతంగా పనిచేసి ఆల్ జిల్లాల ఎస్పీలు, వారి కింద ఉన్నటువంటి సిబ్బంది, డిఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, తర్వాత కానిస్టేబుల్స్ వరకు చాలా చక్కగా పనిచేయడం వల్ల ఈ సంవత్సరం గత 3 సంవత్సరాలతో పోలిస్తే చాలా చక్కని రిజల్ట్ మనకు వచ్చింది. అంటే ఓవరాల్గా క్రైమ్ లాస్ట్ 2022లో 1,75,812 కేసెస్ నమోదైతే
ఈ సంవత్సరాల కాలంలో 1,61,000 మీకు ఇన్ని ఇస్తాను. వినండి, ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఆల్ దిస్ షీట్స్ అన్ని ఇస్తాను. సో 2023లో మనకు 1,61,334 కేసెస్ నమోదైనాయి. అంటే 8.13% క్రైమ్ ఓవరాల్గా స్టేట్లో తగ్గింది గత సంవత్సరంతో పోలిస్తే. అంతకుముందు సంవత్సరంలో అంటే 2021లో 2,71,000 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అక్కడి నుంచి గణనీయంగా ఈ శాతాన్ని 1,61,000కు తీసుకురావడం జరిగింది. దీనికి ఇప్పుడు చూస్తే ఇప్పుడు మర్డర్స్, అటెంప్ట్ మర్డర్స్ అంటే బాడీలీ అఫెన్సెస్లో మనం చూస్తే దీంట్లో కూడా మర్డర్స్ 2022లో 895 మర్డర్స్ అయితే ఇప్పుడు 2023లో 802 మర్డర్స్ రిపోర్ట్ అయినాయి. అట్లే హత్య యత్నం కేసులు చూస్తే 2022లో 1,596 ఉంటే 23లో 1,294 ఉండి -10% దీంట్లో కూడా మనకు తగ్గుదల కనిపించింది. తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగు రమేష్ అన్నారు. గురువారం అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ దివాలా తీసిన విషయం అందరికీ తెలుసన్నారు. పొత్తుల పేరుతో చంద్రబాబు అందరి కాళ్ళు పట్టుకుంటున్నారని, అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు వైసీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. 99.5% హామీలు అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు అంటే 4 సంవత్సరాల కాలంలో ఏం చేశామో దమ్ముగా ధైర్యంగా గడపకెళ్ళాం. ఆ అక్కకి, ఆ చెల్లెమ్మకి, ఆ అమ్మకి చెప్తూ ఈ 8 నెలల 7 నెలల సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాం. గ్రామాల్లో తిరుగుతున్నాం, ప్రతి గడపకి వెళ్తా ఉన్నాం. భారతదేశ చరిత్ర చూసుకోండి. జాతీయ పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు ఉంటాయి. 28 రాష్ట్రాల్లో చాలామంది ముఖ్యమంత్రులు ఉంటారు. కానీ చరిత్ర పుటల్లో ఏ శాసనసభ్యుడైనా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఎన్నికలైన తర్వాత ఇదిగో అమ్మా, ఇదిగో మన జగనన్న నీ ఇంటికి పంపించాడు, ఇదిగో అమ్మఒడి, ఇదిగో చెయ్యొత్తు, ఇదిగో ఆసరా, ఇదిగో కాపు నేస్తం, ఇదిగో పెన్షన్, ఇదిగో ఇళ్ల స్థలం ఇచ్చాం, ఇల్లు కట్టించాం, పిల్లలకి చదువులు చెప్పించాం. 1 కాదు 2 కాదు, ఇన్ని రకాల పథకాలని మీ గడపకి చేర్చాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పే దమ్ము ధైర్యం మాకు మనసుంది కాబట్టి, మాకు ప్రేమ ఉంది కాబట్టి, ఆ ప్రేమతో మేము ఆ గడపకి వెళుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లి అందరూ కూడా, అవ్వ తాత అందరూ కూడా ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని మా బిడ్డ జగన్, మా తమ్ముడు జగన్, మా అన్నయ్య జగన్ అన్న అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తున్న పరిస్థితులు. ఈరోజు తగుదునమ్మా అంటూ 85% ఫెయిల్ అని చెప్పావే, రమ్మని అడుగుతా ఉన్నా. ఎక్కడికి రమ్మంటావు చెప్పమని అడుగుతా ఉన్నా. మీలాగా మోసం చేయటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని చించి సంకలో పెట్టుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్ళి పచారీ కుట్టులు అమ్ముకోవటం కాదు, పొట్లాలు కట్టుకోవడం కాదు, శనక్కాయల వాళ్ళకి ఇచ్చి శనక్కాయలు పార్సిల్ చేసుకోవడం కాదు. ఈరోజు మేనిఫెస్టోని అమలు చేశాం కాబట్టి, ఈరోజు మీ అందరూ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా ప్రపంచంలోనే తెలుగు వారంతా నంబర్ 1గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. బెంగళూరు టీడీపీ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు కుటుంబంలో పుట్టి ఐటీని ప్రోత్సహించిన సమయంలో నన్ను చాలా మంది హేళన చేశారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో ఏపీలోని అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయని, రానున్న ఎన్నికలు ఎందుకు ముఖ్యమనేది ప్రజలకు వివరించారన్నారు. పేదరికం లేని సమాజం చూడాలన్నదే నా జీవిత ఆశయం అన్నారు. జ్యోతి ప్రజ్వలన గావించి యుగ పురుషుడు మన పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పించాల్సిందిగా మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుచున్నాం.
జై జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నవ్యాంధ్ర సృష్టికర్త, మనందరి ఆరాధ్య నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బెంగళూరు టీడీపీ ఫోరం స్వాగతం పలుకుతోంది సార్. దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్లకు పైగా విశేష సేవలు అందించిందని విశాఖ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గంప గోవింద్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు గురువారం విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నో మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఉపాధి హామీ పథకంతో పాటు గ్రామాల్లో తాగునీటి పథకాలను అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వరకు 138వ సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాలు ఈరోజు ఇంత సెలబ్రేషన్ చేసుకున్నామంటే సంక్రాంతి ఎప్పుడో రాలేదు, ఈ రోజు నుంచే వచ్చిందని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు విశాఖ జిల్లా కాంగ్రెస్ తరపు నుంచి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యడం అయితే జరిగింది. అందులో ఈరోజు ఈ ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు రేపు రానున్న కాలంలో విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అన్ని వార్డుల్లో కూడా కమిటీలు వేయడమైతే ఆల్రెడీ అప్రూవల్ అయితే అయిపోయింది. రేపు ఈ ఆర్డర్ కూడా తీసుకుంటున్నాం. జిల్లా కాంగ్రెస్ కమిటీలు అలాగే వార్డు కమిటీలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అలాగే ఇంకా ఈ పండుగను ఉత్సాహంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరిని విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫున కోరడం అయితే జరిగింది. ఈరోజు మా ఏఐసిసి అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీలో మాట ఇస్తే తప్పే వ్యక్తి మాత్రం కాదు. ఎందుకంటే ఆయన అనేక సందర్భాల్లో ఎంతోమంది ఎన్నో ప్రభావాలు పెట్టిన ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యూ అవుతుంది. అలాగే మా పీసీసీ అధ్యక్షులు గిరికి రుద్రరాజు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో ఎదిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిత్యం పోరాడుతూ పనిచేస్తున్న వ్యక్తి మా పీసీసీ అధ్యక్షులు గిరికి రుద్రరాజు గారు. అలాగే ఈ ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను ప్రతి నిత్యం కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంతోమంది ఈ భవనం నుంచే స్టార్ట్ అయ్యి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా అయ్యారు. కానీ ఈరోజు ఎవరు కాంగ్రెస్ పార్టీని పట్టించుకునే దాఖలాలు లేవు. దానికి ఉదాహరణగా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అయిన తర్వాత మా రుద్రరాజు గారి ఆశీస్సులతో ఈరోజు ఇంత వర్క్ అయితే కాంగ్రెస్ పార్టీని ఇంత అభివృద్ధి చేయడం అయితే జరగడం అయ్యింది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతంలో రాజకీయ విలువలతో పనిచేసిన వ్యక్తి ద్రోణం రాజు సత్యనారాయణ అని పలువురు వ్యక్తులు కొనియాడారు. గురువారం ద్రోణం రాజు సత్యనారాయణ 18వ వర్ధంతి సందర్భంగా విశాఖలోని సిరిపురం కూడలి వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత శ్రీవాత్సవ మాట్లాడుతూ తాత తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తారని, వారు అడుగుజాడల్లో నడుచుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా తాతగారు స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ గారి 18వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ సిరిపురం సర్కిల్లో మొత్తం ఆయన అభిమానులు, అలాగే పార్టీ సభ్యులు, అలాగే విశాఖపట్నం ప్రజలందరూ కూడా
ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకునే విధంగా ఇక్కడికి వచ్చి ఆయన్ని స్మరించుకునే అవకాశం దొరికినందుకు ముందుగా అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు చంద్రదాస్ గారు కానీ, అలాగే రమణ కుమారి గారు కానీ, అలాగే ప్రముఖ న్యాయవాది గారు మన కేవీ రామ్మూర్తి గారు కానీ, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ మా అభిమానులు, కార్యకర్తలు, అలాగే శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి సత్యనారాయణ గారిని స్మరించుకోవడం ఒక రకంగా మనకు దొరికిన అదృష్టం. ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్రకి చేసిన సేవలు మనందరికీ తెలుసు. మేము చిన్న వయసులో ఉన్న ఈరోజు ఆయన చేసిన పనులన్నింటి గురించి కూడా పెద్దవాళ్ళందరూ మాకు చెప్పడం, రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తుంటారు. ఆయన ఏదైతే ఒక రాజకీయ విశ్వవిద్యాలయం అని చెప్పి అందరూ చెప్తారో అలాంటి కుటుంబంలో నేను పుట్టడం నిజంగా నా అదృష్టం. అందుకనే పేరుకి ఆయన మనవడినైనా ఎలాగైతే ఆయన ఒక కార్యకర్తలాగా కష్టపడి పనిచేశారో నేను కూడా అదే విధంగా పార్టీకి పనిచేసుకుంటూ, అలాగే విశాఖపట్నం ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ సేవలు అందించాలని చెప్పి ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈరోజు మా కుటుంబానికి అందరికీ కూడా ఇక్కడ ఏదైతే అందరూ వచ్చి ఇలాగ అండగా ఉంటున్నారో ఎప్పటికీ వాళ్ళని మేము మర్చిపోమని చెప్పి మరొకసారి చెప్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఒకే జీవితంలో వచ్చే అవకాశాలు మన చేతుల నుంచి ఒక్కసారి చేజారిపోతే వాటిని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అసాధ్యమని, అందుకు యువకులు మాదక ద్రవ్యాలు, మద్యపానం, చెడు వ్యసనాలకు విముక్తి పలకాలని ఐడియల్ యూత్ మూవ్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు కలీముల్లా ఖాన్ తెలిపారు. గురువారం విశాఖ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మరలి రాదు ఈ జీవితం మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమం గోడపత్రిక ఆవిష్కరణ ఉద్యమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మద్యపాన వ్యసనం వల్ల 2021లో రాష్ట్రంలో 8,067 ఆత్మహత్యలు నమోదయ్యాయని, ఈ జాబితాలో జాతీయ స్థాయిలో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని గుర్తు చేశారు. దేశంలో 70 నుంచి 85% మహిళలపై నేరాలు మద్యపానం కారణంగానే సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఒక సైద్ధాంతిక సంస్థ. ఇది యువకులలో పనిచేసేటువంటి సంస్థ. యువకుల యొక్క శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం కాకుండా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు దేశ ప్రగతికి, ఒక ఉన్నతమైనటువంటి సమాజ స్థాపనకు ఉపయోగపడాలని పనిచేసేటువంటి ఒక సంస్థ. ఇవాళ ఈ ఆధునిక యుగంలో యువకులని అనేక చెడు వ్యసనాల ద్వారా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. దీని ద్వారా దేశ భవిష్యత్ అనేది అంధకారంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యువత టెక్నాలజీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ఎంత ముందుకైతే ఉంటుందో ఆ దేశ ప్రగతి కూడా అంత ఉన్నతంగా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వాళ్ళ పరిస్థితి మనం గమనిస్తూ ఉంటే మత్తు పదార్థాలు విరివిగా లభించటం, లేదంటే దాన్ని ఒక ఫ్యాషన్గా ప్రారంభించడం ద్వారా వాళ్ళ యొక్క జీవితాన్ని అర్థవంతంగా ముగించేటువంటి పరిస్థితి వాళ్ళ కనబడుతూ ఉంది. కాబట్టి ఐడియల్ యూత్ మూవ్మెంట్ యువకులలో శక్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఒక రైట్ డైరెక్షన్లో ఉపయోగపడేలాగా వాళ్ళని ట్రైన్ చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సమాజంలో జరిగేటువంటి చెడులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రశ్నించేటువంటి తత్వాన్ని కూడా యువకులలో పెంపొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇవాళ ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఇవాళ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇవి యువకులని వాళ్ళ యొక్క జీవితాలని అర్థవంతంగా ముగించేలా చేస్తూ ఉన్నాయి. మనం పాత గణాంకాలని కనుక ఒకసారి పరిశీలిస్తే ఈ మత్తు పదార్థాల వల్ల దాదాపు 8,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనందరికీ కనబడుతుంది. అదేవిధంగా మహిళలపై జరిగినటువంటి అత్యాచారాలు, మహిళలపై జరిగినటువంటి నేరాలను కనుక చూస్తే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని పద్మభూషణ్ డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ నిర్వాహకులు నిజం చేసి చూపించారు. విశాఖలోని డాబా గార్డెన్స్ ప్రాంతానికి చెందిన లావణ్య క్యాన్సర్ వ్యాధిన బారిన పడి తీవ్ర అవస్థలు పడుతుంది. 4వ దశలో ఉన్న క్యాన్సర్ నయం చేయించడానికి లావణ్య కుటుంబ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకు భర్త పెనుమత్స వర్మ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే భార్య లావణ్యకు వైద్యం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని చిరంజీవి కళా పరిషత్ అధ్యక్షులు గెంబిరి జగదీష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జగదీష్ తన మిత్ర బృందం సహాయం తీసుకొని లావణ్యకు సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.
గురువారం నగరంలోని పౌర గ్రంథాలయంలో కార్పొరేటర్ కందుల నాగరాజు, సింహాచలం దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు గంట్ల శ్రీనిబాబు తదితరులు చేతుల మీదుగా 25,000 ఆర్థిక సాయాన్ని లావణ్య కుటుంబాలకు అందజేశారు. అలాగే నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ లావణ్య కుటుంబానికి తమ వంతు అవసరమైన చేయూత అందిస్తామన్నారు. అలాగే లావణ్య 2 పిల్లలను చదివించేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. జగదీష్ నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగనే మరొక గొప్ప విషయం ఏంటంటే ఈ చిరంజీవి కళా పరిషత్ నుండి మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు అందులో ఇది ఒక భాగం. ఇవాళ మానవ సేవే మాధవ సేవ. మనం అందరం కూడా చాలామంది ఏం చేస్తామంటే తిరుపతి వెళ్ళి సేవ చేస్తాం. అంటే సేవ అంటే ఏంటి? జనాలు లైన్లో పంపించడం, లేకపోతే వాళ్ళకి నైళ్ళు అందించడం, పాలు అందించడం, మనం కూడా ఒకసారి దర్శనం చేసుకోవడం. కానీ నేను చెప్పే సేవ ఎప్పుడు ఏంటి చెప్తానంటే కేజీహెచ్కి వెళ్ళి సేవ చేయమని చెప్తాను, గోస్ హాస్పిటల్కి వెళ్ళి సేవ చేయమని చెప్తాను, టీబీ హాస్పిటల్కి వెళ్ళి సేవ చేయమని చెప్తాను. ఎందుకంటే నిజమైన అవసరం అక్కడ ఉంది. భగవంతుడికి మీరు చేయక్కర్లేదు, భగవంతుడికి చేయడానికి చాలామంది ఉన్నారు. కానీ ఇటువంటి ఎవరైతే అవసరం ఉందో, ఎవరికైతే ఆసరా అవసరం ఉందో అలాంటి వాళ్ళకి చేయడంలోనే ఆ భగవంతుడు నిజంగా మనల్ని మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాడు, మనల్ని ఆశీర్వదిస్తారు, మనము మా కుటుంబం కూడా బాగుంటుంది. మరి అలాగనే ఈ వేదికను అలంకరించిన పెద్దలందరూ కూడా పెద్ద మనసు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకరి పేరున అందరికి కూడా పెద్ద మనసు ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా చెయ్యాలని తపన కలిగినటువంటి వ్యక్తులు అందరూ. అలాగే వేదిక పొందిన అందరూ కూడా మనందరం కూడా పెద్దలకి వివిధ రకాల కార్యక్రమాల్లో కలుసుకుంటాం. జగదీశ కార్యక్రమానికి సందర్భం తలపెట్టినట్టు దానికి ఒక చెయ్యి వేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనిషి ఒక చెయ్యి వేస్తే ఏ పని అయినా సరే అది సులభంగా పూర్తి అయిపోతుంది. మా విజయం ఉంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి 2 సంవత్సరాల కాడ నుంచి ఎంతైనా సాయం అడిగితే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది, తెలుసు మీ అందరికీ కూడా. అలా మనం అందరం కూడా ఒక సోదర భావంతోనే, ఒక అన్నదమ్ములాగా సాయం చేయడమే మనందరికీ ఇతోదిక లక్ష్యం. ఆ సాయం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. మంచి ప్లాట్ఫామ్ చిరంజీవి కళా పరిషత్ తరఫున మీరు మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా 3వ గురువారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయో శిరీష అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ అగ్రనేతలు సీఎం జగన్ పై ఆరోపణలతో కూడిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నవరత్నాలు మేనిఫెస్టో జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో 85% ఫెయిల్ అనే 150 పేజీల పుస్తకాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇతర టీడీపీ ముఖ్య నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బోండా ఉమామహేశ్వరరావు, వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు, టీడీ జనార్దన్, వరుచూరి అశోక్ బాబు, మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ నసీర్ అహ్మద్, దారు నాయక్ తదితరులు పాల్గొన్నారు. 730 హామీలు మేనిఫెస్టోలో ఎన్ని ఇచ్చావు, ఎన్ని చేశావు? ఎంత తెలివైన వాడంటే 730 హామీలు ఇచ్చాడు. ఎలక్షన్లో నవరత్నాలని చెప్పి ఈ బిల్ ఇచ్చాడు. ఇది మడిచి పెట్టుకోండి ప్రజలారా. ఈ బిల్ల చూపించి ఇది నాకు ఒక బైబిలు, ఈ బిల్లను చూడండి, ఇందులో ఇవే హామీలు ఇచ్చానని చెప్పి ఈ బిల్లను చూపించి మడిచి పెట్టుకోండి ప్రజలారని మన చెవిట్లో పువ్వులు పెడుతున్నాడు. కాదని చెప్పు, నీకు ధైర్యం ఉంటే ఈ బుక్ అందుబాటులో పెడతాం, ఒకసారి చదువు. అచ్చెన్నాయుడు, నువ్వు బుక్లో పెట్టావు ఫలానా ఊర్లో ఈ హామీ నేను ఇచ్చానని, నేను ఇవ్వలేదు, ఎక్కడ నువ్వు నిరూపించగలవంటే ఇదిగో నీ సాక్షిలోనే వచ్చింది వాయిస్. ఈ వాయిస్ నీకే పంపిస్తాం. ఈ రకంగా మోసం చేసి దగా చేసి మాట్లాడితే పచ్చి అబద్ధాలు మాట్లాడి నేను 99.5% బాటా రేట్లాగా అమలు చేసామని చెప్తుంటే ప్రజలంత అమాయకులా? అర్థం చేసుకోరా? అయినా సరే ఒకసారి ప్రజలకి తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ బుక్లెట్ రిలీజ్ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తూ, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే మళ్లీ అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ 5 ఏళ్ల ఎంపీగా పరిపాలనకు తన వంతుగా పూర్తి సహకారం ఇచ్చిందని పేర్కొన్నారు. ఎంపీ నిధులు పూర్తిగా అనకాపల్లి అభివృద్ధికి ఖర్చు చేసినట్లు వెల్లడించారు. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 22 కోట్లతో నిర్మించిన ట్రామా సెంటర్లో డిసెంబర్ 29వ తేదీన ప్రారంభోత్సవం చేస్తున్నట్టు తెలిపారు. గడిచిన 5 ఏళ్లలో 34 కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గ అభివృద్ధిలోని 7 ఎమ్మెల్యేల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని సత్యవతి అన్నారు. ఒక వైద్యురాలిగా ఒక రాజకీయ రంగంలోకి ప్రవేశం అయిన తర్వాత అనేక విషయాల మీద, ఎందుకంటే డిఫరెంట్ ఫీల్డ్, ఒకటి రాజకీయ రంగ ప్రవేశము, ఒక వైద్య రంగంలో ప్రజాసేవ ఏ రకంగా చేసామో అదొక ప్యాషన్. అంటే మా వృత్తితో పాటుగా ప్రజలు మరింత ఆనందంగా ఉండాలి, ఒక్క వైద్య సేవతో పాటుగా సొసైటీలో ప్రజలు సంతోషంగా ఉండాలన్నా, వారి యొక్క ఆలోచన విధానం మారాలన్నా, మా జీవన ప్రయాణమే ఒక రోల్ మోడల్గా చెప్పాలనే ఒక ప్రయత్నంతో ఏదైతే మేము ఆచరించామో అదే సమాజానికి కూడా ఒక నైతిక విలువల్ని నేర్పే ప్రయత్నం చేయాలని ఒక ట్రస్ట్ని కూడా ఏర్పాటు చేయటము, దానిలో విద్యకి, వైద్యానికి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ అన్న అంశాల మీద ఒక ట్రస్ట్ కార్యక్రమాలు చేయటం, అందులో ఒక ఆలోచన కలిగింది. స్వామి వివేకానందుడు చెప్పినట్టు మన సొసైటీకి ఏమన్నా చేయాలి అంటే తొలి అడుగు ఎవరో వచ్చి ఏదో చేయాలని మనం మాటలు చెప్పడం కాదు, పక్క వారిని విమర్శించటం కూడా కాదు. సో మనకు అవకాశం వచ్చినప్పుడు మన దేశానికి మనం చేయటానికి ఒక అడుగు ముందు మనమే వెయ్యాలి అని అనేక సందర్భాలలో మరి మేమే మెసేజెస్ ఇప్పించేవాళ్ళం. స్వామీజీ సంబంధించి అనేక మంది స్కాలర్స్ని కూడా పిలిచి ఇచ్చేటప్పుడు మరి రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి కలిగింది. రాజకీయము అన్న మాట కంటే ప్రజాసేవ విస్తృతంగా చేయడానికి భారతదేశానికి సంబంధించి విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి అని అనేక మంది అంటూ ఉంటారు. మనకి తెలుసు, మేము కూడా అనేవాళ్ళం ఒకప్పుడు. అది మనకు అవకాశం వచ్చినప్పుడు మనం. విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ సీనియర్ నేత అక్రమాని వెంకట్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీపీ కాలనీలోని పార్టీ కార్యాలయంలో అభిమానులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏటా తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న కార్యకర్తలు, మహిళలు, నాయకులకు తన జీవితాంతో రుణపడి ఉంటారని తెలిపారు. మున్సిపాలిటీని సుందర నగరంగా తీర్చిదిద్దిన ఘనత అక్రమాని విజయ నిర్మల వెంకట్రావు గారు చేసి స్వల్ప ప్రజలకు అందుబాటులో అశుభ కార్యాల్లో కూడా తన దైన శైలిలో స్పందించి
సహృదయం కలిగినటువంటి వ్యక్తి అక్రమాని వెంకట్రావు గారు. అటువంటి వ్యక్తికి రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్ట వారిరువురు భార్య భర్తల యొక్క సహాయ సహకారాలు విధంగా మనందరి మధ్య ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టాయి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నేతలకు తెగులు పట్టింది రాష్ట్ర మంత్రి జోగి రమేష్ ఆరోపణ. పేదరికం లేని సమాజం చూడాలన్నదే నా కోరిక బెంగళూరులో ఐటీ ప్రతినిధుల సదస్సులో చంద్రబాబు. ఇవి ఈనాటి వార్తలు. మరో బ్రిటన్తో మళ్ళీ కలుద్దాం.